హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇగో నేను ఇవాళ చేసేది వంకాయ కుర్మా. ఏమేం కావాలో చూపిస్తారండి. ఇంకో వంకాయలు, ఇంకో ఉల్లిగడ్డ, ఇంకో ఆయిల్, ఇంకో మసాలా, ఇంకో పసుపు, జీలకర్ర, ఇంకో కొబ్బరి, ఇంకో చింతపండు, ఉప్పు, అల్లం పేస్టు, ఇంకో కారపొడి, ఇందులో పుదీనా ఉన్ను కొత్తిమీర ఉంది, ఇంకో టమాటాలు 2, ఇంకో పల్లీలు, ఇంకా మిక్సీకి వేస్తా. మీరైతే చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే కొబ్బరి వేసుకుంటా, చూడండి. ఇంకో కుడుక వేసుకున్న మిక్సీకి. ఇంకో ఇట్లా మెత్తగా కావాలి. ఇంకా ఇప్పుడు దీంట్లో పల్లీలు, ఇంకో ఉల్లిగడ్డ, ఇగో టమాటాలు కూడా, ఇంకో అల్లం పేస్ట్ మొత్తం, ఇంకో చింతపండు, ఇంకో కారపొడి 2 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు అంత వేసుకున్నా సరిపడా, ఇగో జీలకర్ర సరిపోయేంత, ఇంకా టేస్ట్ మన ఇష్టం, ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఇగో మసాలా నేను ఇంట్లో చేసింది, ధనియాల పొడి, బయట నుంచి తెచ్చింది కాదు. ఇంకో పసుపు కొద్దిగానే, మళ్ళీ పోపులు వేసుకుందాం. ఇంకా చాలు, నేను మిక్సీకి ఎత్తాను, నేను చూడండి. ఇంకా ఇది మొత్తం ఇగో ఇట్లా మిక్సీకి వేసుకోవాలి మెత్తగా. ఇంకో ఇట్లా మెత్తగా వేసుకోవాలి. వేసుకున్నా. ఇప్పుడు నేను వంకాయలలో ఇట్లా పెట్టుకోవాలి, ఒక్కొక్క దాంట్లో. ఇంకో ఇట్లా పెట్టుకోవాలి అన్నిట్లల్లా. ఈ మిగిలిన ముద్ద కూర మొత్తం కూరలో వేసుకోవాలి. నేను చూపిస్తే ఎట్లా వేసుకోవాలను. వంకాయలలో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కట్ చేసుకోవాలి. అన్నిటిగో ఇట్లా పెట్టుకోవాలి. అవపడతానయా? ఇందులో ఏమేమి వేసిందో తెలుసు కదా, అన్నీ నోట్ చేసుకొని నేను మళ్ళీ చెప్తానా. పల్లీలు, కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, కారం, టమాటా, అల్లం పేస్టు, ఇంకా పసుపు, కొత్తిమీర, పుదీనా, మసాలా, ఆయిలు, వంకాయలు, జీలకర్ర, అంతే. ఇంకా ఇవన్నీ వేసి మిక్సీకి వేసుకోవాలి. కుడుక ఫస్ట్ పల్లీలు మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని పొట్టు తీసుకొని ఉంచుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇగో ఇప్పుడు నేను ఆన్ చేస్తాను, చూడండి. ఇంకో ఆయిల్ పోసుకున్నా. ఇగో ఇది మసాలా ఇంత మిగిలింది. ఇవన్నీ గోలినాక ఇది ఇట్లా పోసి మళ్ళీ గోలించుకొని కొద్దిగా అంతా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. అంతే, ఏం లేదు, చూపిస్తా. ఇంకా జీలకర్ర అల్లా వేసుకున్నా కదా, ఇలా కూడా వేస్తాను మళ్ళా.
ఈ ఒక్కొక్కటి వేసుకున్నాం. ఇది కూడా చూపెట్టాను అని మీరు అనుకోవచ్చు. నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను అంతే, ఏం లేదు. ఇగో మూత వేసుకుంటా, మగ్గుతాయి. మూత పెట్టుకుంటే మగ్గుతాయి. ఇగో మగ్గినాయి చూసిందా, ఇంకా ఉడకాలి బాగా. మమ్మీ అది మళ్ళీ మూత పెట్టాలి. అది మరి పెడతా, పెట్టి ఇగో ఇట్లా పెట్టినా ఎసరు పోసుకుంటాను. దీంతో ఉడుకుతుంది లోపల మొత్తం. ఇగో ఇవన్నీ పోసుకుంటానా, అయ్యే మగ్గుతాయి ఇంకా చాలాసేపు. ఇది అయిపోయాక బగారా ఎట్లా వేయాలనో చూపిస్తా. ఇక అది మసాలా దాన్ని చూసిల్లా, కొద్దిగా లైట్గా పసుపు వేసుకుంటాను. అలా వేసిన కానీ ఇలా కొద్దిగా అంత కలపాలి. కలిపినాక ఇది కొద్దిగా అంత ఉడకాలి. ఇంకా ఇంకో ఉడికింది. నూనె అంతా ఇంకో ఇట్లా పైకి తేలాలి. ఇంకో ఇటు ఇట్లా పైకి తేలాలి మొత్తం. బుడియాలు వస్తుంది. అదే ఇక ఇప్పుడు ఇది వేసుకుంటానా మొత్తం. మొత్తం వేసిన కొన్ని నీళ్ళు పోతుంది. ఎందుకంటే వంకాయ ఉడకాలి కొద్దిగా, అంత గోలింది కానీ ఉడకాలి కదా, అది అందుకోసమని వాటర్. ఇంకా ఇట్లా కలుపుకోవాలి. ఇంకా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత కాదు, మూత కాదు, ఇక కొద్దిగా అంత లైట్గా అల్లు వేసినా కానీ అయినా కానీ కొద్దిగా కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇది ఇంకా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేస్తాను. ఇక మొత్తం ఉడికించుతుంది. ఇక మొత్తం ఉడికింది. రాదు బంద్ చేస్తాను. చిట్లుతాను కాదే, చెట్లు చెట్లు ఇక కూర అయిపోయింది కదా. ఇప్పుడు నేను బగారా వేస్తాను. బగారాకు ఏమేమి కావాలో చూపిస్తా చూడండి. ఇగో బగారాకు ఇగో పచ్చిమిర్చి, ఇగో లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, పత్త, ఆకు, పువ్వు అన్నీ ఇలానే ఉన్నాయి. ఇగో అల్లం పేస్ట్, ఉప్పు, ఇగో బియ్యము నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇగో దానికి బియ్యానికి తగ్గట్టు నీళ్ళు, ఇగో పుదీనా కొత్తిమీర. ఇప్పుడు ఆన్ చేసుకుంటాను. మీరందరూ ఎట్లా చేస్తారో నాకు తెలియదు, నాకు తెలిసినట్టు నేను చేస్తాను. మీరు చూడండి బాగా.
ఇగో ఆన్ చేసిన గిన్నె. నేను పోపు వేసుకొని నేను చేసుకుంటా. మీరు ఎట్లా చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే కంపల్సరీ పోపు వేసే చేసుకుంటా. ఇగో ఆయిల్ కొద్దిగానే, బాగా పోయా చాలు. ఇంకా ఇగో మసలింది. ఇగో జీలకర్ర, ఇగో లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ వేసుకుంటాను. తిప్పుతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకో పచ్చిమిర్చి అది వేసినాక నీళ్ళు. నేను ఇప్పుడు గిలాసెడు బియ్యం, గిలాసెడు మీద కొన్ని ఎక్కువ వేసుకున్నా. నేను నీళ్ళు పోతా. చూడండి తిప్పుతాయి, చాలా అంటే చాలా జాగ్రత్త. ఇంకా చాలు. 3 ఇగో ఉప్పు, కూరలు ఉంటుంది కాబట్టి కొద్దిగా తీసుకుంటే చాలు. మా పిల్లగాళ్ళు ఇవాళ ఇంట్లో ఉన్నారు. ఏదన్నా అంటే వాళ్ళ కోసము ఇప్పుడు బగారు వేసి వాళ్ళ కూర చేసిన. ఇగో మసాలా చాలు, ఘాట్ బాగా అవుతుంది అంటారు మళ్ళీ నా కొడుకులు. నేనేమో ఇట్లా చేసుకుంటా, మరి మీరు ఎట్లా చేసుకుంటారో నాకైతే తెలియదు. మీరు ఎట్లా చేసుకుంటారో నాకు కామెంట్స్లలో చెప్పండి. డాడీ ఇంకా మూతి ఇంకా మసులుతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా నా వీడియో చూసే ముందు ఎందుకు తీసిన డాడీ? కెమెరాలో మంచి వాళ్ళకి అందుకే తీసిన. పర్లేదమ్మా, పర్లే. ఇప్పుడు చూపెట్టు మరి, మంచిగా వచ్చిందా? మీరు మాత్రం కంపల్సరీ వీడియో చూసే ముందు లైక్ చేసే చూడండి. లైక్ చేయండి మాత్రం చూడకండి. ఎందుకు అంటే నాకు సబ్స్క్రైబర్స్ బాగా రావాలి. ఎందుకు అంటే నాకు కొద్దిగా సపోర్ట్ మీరు చేయాలి. నన్ను మాత్రం కంపల్సరీ సపోర్ట్. ఇగో నీళ్ళు బాగా మసులుతాయి కదా, కొద్దిగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మమ్మీ ఇక్కడ చిల్లుతుందానే? చిల్లుతుంది, జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళు రైస్ వేసినాక ఇంకేంది, ఇంకా అయిపోయింది. చిల్లదు ఇంకా అంతే. ఒక్క గరిట వేసినాము అంటే ఇంకా చిల్లదు. మనం ఫస్ట్ వేసుకునే ముందే జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ అయిపోతే ఎందుకు అడుగుతానా అంటే మరి నువ్వు చిల్తావని చెప్పినావు, అందుకే చిల్లుతుంది. ఎట్లయినా చిల్లుతుంది కంపల్సరీ. ఇది అయిపోయినాక నేను చూపిస్తా. ఇక మసులుతా ఉంది. నేను మసలేటప్పుడే లాస్ట్కి వేసుకోను, ఎందుకంటే ఈ కొత్తిమీర ఉన్న పుదీనా కూడా కొద్దిగా ఉడికినట్టు అవుతుంది కాబట్టి ఇప్పుడే వేసుకుంటా నేను. నా కొడుకులు ఉడకకుంటే అస్సలు తినరు. తొట్టిన తింటానే మమ్మీ. తింటావా డాడీ? తింటా. పొట్టిగానే. సరే, వాళ్ళకి వెళ్ళి తీసి మళ్ళీ నువ్వు కనుక పక్కకు పెట్టాలి, నీ సంగతి చెప్తా నేను. సరే. మీ ముంగట్నే అన్నాడు కదా, నేను చూపిస్తా వాళ్ళు తినేటప్పుడు చూడు. ఇంకా మూత వేసుకుంటానా? ఇంకా ఇట్లా నానబెట్టి ఇట్లా వేసుకునేది ఉంటే గొజూషిల్లా పుల్లల అవుతుంది అన్న, మంచిగా అవుతుంది. ఇంకొక 5 నిమిషాలలో మా అన్నం మొత్తం అయిపోతుంది. గొగ్గిట్లా మంచిగా అవుతుంది, పుల్లలు. ఇంకో బాస్మతి రైస్ లెక్క కావాలి, పొడుగ్గా చూసినలా నానబెట్టుకోవాలి. కాసేపు నానబెట్టుకుంటే మంచిగా అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఆగి చూపిస్తా, మొత్తం అవుతుంది అప్పటి వరకు మీకు. ఇగో అయిపోయింది మొత్తం. ఇంకా ఇది కూడా అయింది. మీకు నచ్చేది ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.